హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, ఇది చాలా అద్భుతమైన సమయం విజేతలకు. అంటే చాలామంది అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ రోజు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి అనే విషయంపై. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది, నోటిఫికేషన్ అనే కాగితం వచ్చాకనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే కనుక బొక్క బోర్లా పడతారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆసక్తి ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు చదవడం అందరూ చేస్తారు. కానీ ఎవరు చదవనప్పుడు, పరుగు పందెంలో మనకంటూ ముందు పరిగెత్తిన వాడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, మనకంటే వెనుక ఉన్నవాడు ఇంకా ప్రారంభించినప్పుడు మాత్రమే మనం ప్రారంభిస్తే మాత్రమే సక్సెస్. నోటిఫికేషన్ రాకముందు సిలబస్ పూర్తి చేసుకున్నవాడు విజేత. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసేవాడు ర్యాంకర్. మరి మీరు ఏ స్థానంలో ఉన్నారు? విజేతగా ఉన్నారా, ర్యాంకర్గా ఉన్నారా? ఎందుకంటే గత విజేతలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 60 రోజుల్లో అద్భుతాలు మాయలు చేయలేదు. వాళ్ళు ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనే యజ్ఞం చేశారు కాబట్టే సక్సెస్ అయ్యారు. నాకు ఆసక్తి లేదు, ఓపిక లేదు, మూడు బాగాలేదు, పండుగలు ఉన్నాయి, వేడుకలు ఉన్నాయి, ఇష్టం రావట్లేదు. ఇష్టం లేని సమయంలోనే ఇష్టంగా చదివినప్పుడు మాత్రమే సక్సెస్. నిద్ర వచ్చినా, కళ్ళు పీకుతున్నా, మెదడు పడుకోమని ప్రోత్సహించిన తర్వాత చూసుకుందాం అని వాయిదా వేసుకుందాం అన్న వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఎన్ని సంవత్సరాలుగా ప్రిపరేషన్లో ఉన్నా ఇలాగే ఉంటుంది. ఇలాగే మళ్ళీ పరాజితులుగానే మిగిలిపోతాం. పండుగలు, వేడుకలు, జాతరలు ఎప్పుడు ఉంటాయి. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఫలితాల్లో పేరు అనేటువంటిది చాలా కొద్ది మంది మాత్రమే ఉంటుంది. గడియారం కొట్టే దెబ్బ చాలా తీవ్రమైనది, కనిపెట్టలేనిది. ఆ గాయం కనిపించదు. గడియారంలో ముళ్ళు కేవలం శబ్దం మాత్రమే చేస్తుంది అనుకుంటే పొరపాటు. ఆ శబ్దం ఏంటంటే అది ప్రమాద గంటికలు. కాబట్టి సమయాన్ని బాగా వినియోగించుకోండి. ఎవరు చదవనప్పుడే మనం చదవాలి. ఆసక్తి లేకపోయినా, ఓపిక లేకపోయినా, నిద్ర వచ్చినా, ప్రపంచం మొత్తం పడుకున్నా మనం మేల్కొని చదవాల్సిన సమయం ఇదే పర్ఫెక్ట్ సమయం. ఎవరు చదవట్లేదు కాబట్టి నేను చదవను, చదివే వాళ్ళు మనకు కనిపించరు. ఎందుకంటే వాళ్ళు చదువుతూ ఉంటారు, పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కాబట్టి మిత్రులారా, ఇదే అనువైన సమయం. ఇది విజేతలుగా, ర్యాంకర్లుగా చేసే సమయం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాం అనేది సోమరిపోతు లక్షణం. నోటిఫికేషన్ ముందు మనం చదువుకుందాం, రివిజన్ చేసుకుందాం అనేది విజేత లక్షణం. కాబట్టి అసలైన శిశులైన సమయం ఇదే. సమయం కొట్టే దెబ్బ. ఎందుకంటే ఎన్నోసార్లు రాస్తున్నాను, ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాను, కానీ నాకు ఉద్యోగం రావట్లేదంటే కంటిన్యూస్గా మనం ప్రిపేర్ కాకపోవడం, సమయం ఉన్నప్పుడు ప్రిపేర్ కావడం, సమయాన్ని ఎలా వినియోగం చేసుకోవాలో తెలియకపోవడం, సమయం లేదని బాధపడడం కంటే ఉన్న సమయాన్ని ఎలా వినియోగం చేసుకోవాలో ఆలోచించడం విజేతల లక్షణం. కాబట్టి మళ్ళీ విజేతలుగా నిలవాలంటే, పరాజితులుగా ఉండకూడదంటే ఇదే అసలు సిసలైన సమయము అని గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా డిప్టీ డిఓ, డైట్, బీఈడి లెక్చరర్కి సంబంధించి అద్భుతమైన ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే మీకు తెలుసు, ఇప్పుడు మార్చ్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు. ఈ పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీలు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ డైట్, బీఈడి లెక్చరర్ల భర్తీ ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్నలు నలుగురు చాలామంది వేయడం జరిగింది. ఎందుకు నింపట్లేదు? ఆర్థిక శాఖ నుంచి వచ్చినా మరి ఏం కారణం ఏంటి? మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 10 డైట్లు, 11 డైట్లు అది ఐటీడీఏ పరిధిలో ఉంటుంది ఊట్నూరులో, ప్లస్ 3 సిటీఈలు. బీఈడీలను మనం సిటీఈలు అంటాం, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఒక ఐఏఎస్సి. చూడండి, 10 డైట్లలో ఉన్న గవర్నమెంట్ లెక్చరర్ల సంఖ్య 9. వారు కూడా చాలామంది జూన్ నాటికి కొంతమంది రిటైర్డ్ అవుతున్నారు. మరి అదేవిధంగా సిటీఈ, ఐఏఎస్సి కలిపి సిటీఈలు 3. ఒకటి మహబూబ్ నగర్, ఒకటి నాగార్జున సాగర్, అది నల్గొండలో ఉంది ప్రస్తుతం, మరొకటి వరంగల్లో ఉంది. మొత్తం 3. ఐఏఎస్సి ఒకటి ఉంది, అది మాసప్ ట్యాంక్లో ఉంది. ఈ మొత్తం 4 బీఈడి కళాశాలలు కలుపుకొని జస్ట్ 3 మాత్రమే ఉన్నారు. కాబట్టి మరి ఎందుకు నింపట్లేదు?
ఎప్పటిలోగా నింపుతారు, ఎందుకు ఆలస్యమైంది అనే ప్రశ్న లేవనెత్తడంతో శరవేగంగా కసరత్తు. మరి సిలబస్ ఏముంటుంది, క్వాలిఫికేషన్ ఏముంటుంది, మరి డిపిడిఓ పరిస్థితి ఏమిటి అనే విషయం కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే ఎంఎస్సి ఎంఈడి అనేటువంటిది డైట్ లెక్చరర్లకు నెట్ సెట్ అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎన్సిటి ప్రకారం నూతన నిబంధనల ప్రకారం ఎంఎస్సి బీఈడి పీజీ బీఈడి ఉండాలి, కానీ ఎంఎస్సి ఎంఈడి పీజీ ఎంఈడి ఉండే అవకాశం 200% ఉంటుంది దాంట్లో నోట్. అదే బీఈడి విషయానికి వస్తే బీఈడి లెక్చరర్ ఈక్వల్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎంఈడి ఖచ్చితంగా ఉంటుంది, పీజీ ఖచ్చితంగా ఉంటుంది. మరి పిహెచ్డికి కూడా నెట్కు కూడా సెట్కు కూడా మూడింటిని పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ యూజీసీ స్కేల్ కాబట్టి వీటికి కూడా వెయిటేజ్ ఇస్తున్నారు. మరి కంటెంట్ విషయానికి వస్తే, మరి మెథడాలజీ విషయానికి వస్తే, పెడగాజీ విషయానికి వస్తే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సిలబస్, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్, పెడగాజీ, కంటెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి మీరు. డైట్ బీఈడి లెక్చర్ లేక రాక వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి 119 ఆల్రెడీ ఆర్థిక శాఖ పూర్తయిపోయింది. ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది. డిప్యూటీ డిఓలకు ఇంటర్వ్యూ అవసరం లేదని తేల్చడం జరిగింది. డిప్యూటీ డిఓలకు ఇంటర్వ్యూ అవసరం లేదు అని తేల్చడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే టీచింగ్ పోస్టులు కాబట్టి మరి ఇవి కొత్త, మీకు తెలుసు ఆగస్టులో డైట్ బీఈడీలకు సంబంధించి మనకు యూనివర్సిటీలను బట్టి ఇయర్ అయిపోతుంది. అంతలోపల మనకు ఖచ్చితంగా కొత్త కళాశాలలు తెరిచే నాటికి నింపబోతున్నాం. ఆల్రెడీ టీజీపీఎస్కి ప్రతిపాదనలు పంపించాం, సిలబస్ పంపించాం, మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ పంపించాం. కాబట్టి నింపేస్తామని హామీ మీకు రాజ్యసభ సాక్షిగా వస్తుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే లెక్చరర్ సంఖ్య మనం ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. సిటిఈ, ఐఏఎస్సి ఒకటి ఉంది కాలేజ్ మనకు. సిటిఈ 3 కాలేజీలు ఉన్నాయి. డైట్ 10+1 ఒకటి ఊట్నూరు, అది ఐటీటీఏ పరిధిలో ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి నోటిఫికేషన్ లైన్ క్లియర్. ఎవరైతే ఎంఈడి ఉందో వారు వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నెట్ సెట్ పిహెచ్డి ఉన్నవాళ్ళు బీఈడి కళాశాలకు, అదే ఎంఎస్సి ఎంఈడి పీజీ ఎంఈడి ఉంటే డైట్ లెక్చర్లకు అర్హులు. సో డైట్ లెక్చర్లకు వచ్చేసి డిజైరబుల్ ఏమి కాదు, బట్ ఫెచ్చింగ్ ఉంటుంది. ఎవరికి పిహెచ్డి నెట్ సెట్ వాళ్లకు ఫెచ్చింగ్ ఉంటుంది డైట్ లెక్చరర్లకు సంబంధించి. ఇది మరి ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణలో ఆల్రెడీ మొదటిసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాఠశాలలో ఉన్నారు. ఇక్కడ చూసి ఆంధ్రప్రదేశ్లో ఈసారి 1500 పోస్టులు పడబోతున్నాయి. 1500 పోస్టులు చిన్న విషయం ఏమి కాదు. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్తో 1500 పోస్టులు. తక్కువ పోటీ ఉంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, స్పెషల్ టెట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, సంఖ్య తక్కువ. మరి సిలబస్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ మనకు జనవరి 31 రోజే సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ సిలబస్ని యాడ్ చేయడం జరిగింది. పూర్తిగా సిలబస్ స్ట్రక్చర్ను మార్చడం జరిగింది. కాబట్టి స్పెషల్ డిఎస్సి అభ్యర్థులు కొద్దిమంది మాత్రమే మిగిలిపోతారు. ఆ కొద్ది మందిలో మీరు ఉండకూడదు అనే విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను. మరి మీకు తెలుసు డిప్యూటీ డిఓకు మనము డైట్ బీఈడి లెక్చర్లకు సంబంధించి శిక్షణ ఇచ్చాం, విజేతలుగా నిరూపించాం. ఎడ్యుకేషన్ సబ్జెక్టులు పై పూర్తి పట్టు మేము తెప్పిస్తాం. కానీ జనరల్ స్టడీస్ పైన మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఈ డిప్యూటీ డిఓలో భాగంగా మన క్లాసులు ఉన్నాయి తెలుగు మీడియంలో, మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో, ఎగ్జామ్లు ఇంగ్లీష్ మీడియంలో. మెటీరియల్ మేమే ఇస్తున్నాం, ప్రింట్అవుట్ ఆప్షన్, అకాడమీ పుస్తకాలు నేరుగా మేమే తర్జుమా చేసి, మరియు క్లాసులు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. 10,000 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ మీకు తెలుసు రేపటి నుంచి డివిజనల్ టెస్ట్ పెడుతున్నాం. ఇలా టెస్ట్ టాపిక్ ఇచ్చి, మెటీరియల్ ఇచ్చి, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇచ్చి, ఇక్కడ రోజుకు ఒక టాపిక్ పైన 2 టాపిక్ పైన మళ్ళీ 60 మార్కులతో కూడిన ప్రశ్నలు ఉదయం పూట పెడుతున్నాం. మీరు ఎప్పుడైనా రాయొచ్చు, కానీ రాసేవారు క్లాసు విన్న తర్వాత, అక్కడున్న పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, అక్కడున్న మెటీరియల్ చదువుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క డివిజనల్ టెస్ట్ రాయండి. ఇలా డివిజనల్ టెస్ట్ కూడా 20 ఉంటాయి. పూర్తిగా ఎడ్యుకేషన్ సబ్జెక్టులు మాకు వదిలేయండి. ఎందుకంటే ఎన్నో పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ని ఒక దగ్గర క్రోడీకరించి మేము ఒకే దగ్గర చేర్చడం జరిగింది. పుస్తకాలు వెతుక్కోవడం, పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా మన షెడ్యూల్ ఎప్పుడు మారదు. కానీ ఈ టెస్టులు రాయాలంటే మొదట అవన్నీ కంప్లీట్ చేసుకోండి. సమయం లేదు, సమయం కొట్టే దెబ్బ చాలా. కాబట్టి దయచేసి విశ్రాంతి వద్దు. విజేతకు విశ్రాంతి ఉండదు, విజేతకు అలసట ఉండదు.
విజేత రీజన్స్ చెప్పాడు. మరి అదేవిధంగా మీకు తెలుసు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి పర్స్పెక్టివ్ సైకాలజీ మన కోర్స్ సిద్ధంగా ఉంది. క్లాసులు మీ మెటీరియల్ ఎక్కడ దొరకదు, అంత కష్టపడి సేకరించాం. ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ లైవ్ క్లాసులు కూడా ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ వారు మీరు ఎటువైపు చూడాల్సిన అవసరం లేదు, పూర్తి భద్రతతో కూడినటువంటి. మరి ఇది టెస్ట్ సిరీస్ లెవెల్ 1 లెవెల్ 2 ప్రశ్నాపత్రం యొక్క స్వరూపం మారింది. సైకాలజీ పిఐకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్లో మరియు తెలుగులో ప్రశ్నల స్వరూపము, నమూనా, పరిమాణము పూర్తిగా మారింది. అనలిటిక్ బిట్స్ అప్లికేషన్ బిట్స్కు పోయింది, నాలెడ్జ్ బిట్స్కు కాలం వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని 4-5 వేల ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ కేవలం 299కే అందిస్తున్నాం. మరి మీకు ఏ అనుమానం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ చేయండి. ఈ విధంగా కూడా మేము స్లైడ్లను, ఆకర్షణీయమైన స్లైడ్లను మొత్తం పాఠాన్ని చదువుకున్న తర్వాత మీరు నీట్గా చదువుకునే వీలుగా ఇలా ప్రతి టాపిక్ను ఈ రూపంలో మనం అందిస్తున్నాం. క్లాసులు వినాలి, మెటీరియల్ చదువుకోవాలి, ఈ విధంగా మీకు అందించబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరు చదవనప్పుడే, అందరూ పడుకున్నప్పుడే, అలజడి లేనప్పుడే, వినికిడి లేనప్పుడే, ఇలాంటి నోటిఫికేషన్ అలిగిడి లేనప్పుడే మనం చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ర్యాంకర్గా, విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా మనం కొన్ని త్యాగాలు చేయాల్సిందే. ఎందుకంటే వేడుకలు, పండుగలు ఎప్పుడో ఒకసారి ఎప్పటికీ వస్తుంటాయి, కానీ నోటిఫికేషన్లు కొన్నిసార్లు మాత్రమే వస్తుంటాయి. విజేతగా ఉండాల్సిన మొదటి లక్షణం కంటిన్యూషన్, ప్రిపరేషన్. సో స్పెషల్ డిఎస్సి అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ మనం చెప్పినట్టుగా 19కి రాబోతుంది. శాఖల వారిగా ఇవ్వబోతున్నారు. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏముంటాయని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. డైట్, బీఈడి లెక్చరర్లు, డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ రాబోతుంది. డిప్యూటీ డిఓకి ఎలాంటి ఆటంకం లేదు. ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్ ఉంటాయి 100%. ఇక్కడ చూస్తే కంటెంట్, మెథడ్, పెడగాజీ ఉంటుంది. కాబట్టి సమయం కొట్టే దెబ్బను తట్టుకునే శక్తి ఉంటే ఖచ్చితంగా వేస్ట్ చేసుకోండి, చర్చించుకోండి. కానీ చాలా విలువైనది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం, గంట మీ ర్యాంకును వెనుకబడేస్తూ ఉంటుంది, మిమ్మల్ని కన్ను మరుగయ్యేటట్టు చేస్తుంది. కాబట్టి మీరు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్లో, మన వాట్సాప్ గ్రూప్లో ప్రశ్నలు పెడుతున్నాం ప్రతిరోజు. అంతేకాకుండా మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని చార్ట్ నొక్కండి. అక్కడ మెసేజ్ చేయరని వస్తుంది. అక్కడ మెసేజ్ చేస్తే మేమే మీ దగ్గరికి రీచ్ అవుతాం. తల్లిదండ్రుల తర్వాత బాగా బతకాలనుకున్న ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఆల్ ది బెస్ట్.